1,000 కోట్లతోన ఒకటే ఒక సిగ్నేచర్తోన రుణమాఫీ చేస్తున్నాం. అందరికీ రైతులకు వరి పండించిన రైతులకు అందరికీ బోనస్ కూడా ఇస్తున్నాం. దాంతోపాటు ఈ మధ్యకాలంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీదలందరూ హాస్టల్ ఉన్నోళ్ళు కానీ, బీసీ హాస్టల్ ఉన్నోళ్ళు కానీ, గురుకుల హాస్టల్ ఉన్నోళ్ళు కానీ, ఎస్సీ హాస్టల్ ఉన్నోళ్ళు కానీ, ఆ పిల్లలతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఈ తెల్ల రేషన్ కార్డు హోల్డర్స్కి అందరికీ ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలని సన్న బియ్యం కూడా ఇచ్చే కార్యక్రమం చేసినాం. దాంతోపాటు ఈ యువకులకు అందరికీ మీకు తెలుసు, మా సీఎం గారు చెప్తున్నారు, అందరికీ ఉద్యోగాలు ఇచ్చినాం. గవర్నమెంట్ నుంచి కొన్ని ప్రైవేట్ ఉద్యోగాలు కూడా ఇచ్చిన్నాం. అవి కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఒక్కొక్క నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇల్లు, పేదల సొంతింటి కల నెరవేర్చే కార్యక్రమంలో ఇందిరమ్మ ఇల్లు ఇచ్చున్నాం. అందరూ చాలా స్పీడ్గా, అంటే వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. 5 లక్షల రూపాయలు మళ్ళీ ఇవ్వాల్సిన అవసరం లేకుండా గవర్నమెంట్ సపోర్ట్ చేసి ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తున్నాం. ఇట్లా ఇవన్నీ ఒక్కొక్క స్కీమ్ ఇవన్నీ మేము చేసుకుంటూ పోతున్నాం. అధికారంలో ఉన్నప్పుడు ఆ బీఆర్ఎస్ పార్టీలు వాళ్ళు ఫామ్ హౌస్లో పట్టుకున్నారు. ఇప్పుడు అధికారం వదిలేసిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళు ప్రజలను వదిలిపెట్టి ఫామ్ హౌస్లో వండుకున్నారు. అసెంబ్లీకి వచ్చి సలహాలు ఇవ్వమంటే ఇవ్వరు. దాంతోపాటు మరి ముఖ్యంగా ఈరోజు లాస్ట్ వీక్ వర్షాలు పడ్డాయి. లాస్ట్ 3 డేస్ నుంచి వర్షాలు పడుతున్నాయి. అంతకుముందు కేటీఆర్ గారు, హరీష్ గారు వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు హైడ్రా చాలా మందిని ఇబ్బంది పెడుతుంది, వాళ్ళందరూ కాలనీలోకి పోయి ఆ స్లమ్ ఏరియాల్లో వాళ్ళు పడుకునే కార్యక్రమం చేశారు. ఇప్పుడు కరెక్ట్ హైడ్రా ఏం చేస్తుంది అనేది తెలంగాణ ప్రజలకు, హైదరాబాద్ ప్రజలకు ఇప్పుడు మన అందరికి అర్థమైంది. వాళ్ళందరూ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకులు అప్పుడు ఆ కాలనీలో పోయి ఆ స్లమ్లలో మేము ఇక్కడే పండుకుంటాం, న్యాయం జరగాలని అన్నారు. ఇప్పుడు హైడ్రా ఇప్పుడు వెళ్ళి అక్కడికి వెళ్ళి వాళ్ళు నిద్రలు చేయాలి. ఇప్పుడు హైడ్రా ఏం చేస్తుంది, అది కరెక్ట్ చేస్తుందా తప్పు చేస్తుందా అనేది వాళ్ళు అక్కడికి వెళ్తే ఇప్పుడు ప్రజలు చెప్తారు. ఎందుకంటే స్టార్టింగ్లో హైడ్రా నుంచి వాళ్ళకు సంబంధించిన బినామీలు, వాళ్ళకు సంబంధించిన ఫామ్ హౌజులు, వాళ్ళకు సంబంధించిన చెరువులు చేసిన కబ్జాలు, వాళ్ళన్న ఎఫ్టీఎల్ లెవెల్ కట్టుకున్న ఇండ్లు, ఫామ్ హౌజులు అవన్నీ పోతాయని అవి కవర్ చేసుకోవడానికి హైడ్రా మీద నిందలేసేసి ఆ స్లమ్లో ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టున్నారు. అక్కడ ఉన్న వాళ్ళందరినీ అక్కడ డబల్ బెడ్రూమ్లకు ఇళ్ళకి షిఫ్ట్ చేసి వాళ్ళని చాలా హ్యాపీగా పెట్టినాం. సో ఇప్పుడు హైడ్రా ఆ పర్పస్ సాల్వ్ అయిందని మేము అనుకుంటున్నాం. ఆ బీఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడు హైడ్రా మీద చర్చకు వస్తే దాన్ని మాట్లాడాలి. దాంతోపాటు ఈ మధ్యకాలంలో మీరు చూస్తున్నారు, తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలో ఎక్కడ చేయని విధంగా మేము కులగణన చేసి అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి క్యాబినెట్లో ఆర్డినెన్స్ చేసి దాన్ని అక్కడ మనం ఢిల్లీకి పంపిస్తే వాళ్ళు ఇక్కడ ఉన్న 8 మంది ఎంపీలు, దాని 2 మినిస్టర్లు వాళ్ళు పట్టించుకోవట్లే. బీఆర్ఎస్ పార్టీలు మాతో పాటు వచ్చి ధర్నా చేయమంటే వాళ్ళు రావట్లే. ఇక్కడున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, బీజేపీ నాయకులకు మేము ఈ వేదిక, గాంధీ భవన్ వేదిక ద్వారా నేను డిమాండ్ చేస్తున్నా, బీసీల మీద మీకు ప్రేమ ఉంటే మాకు సపోర్ట్ చేసేయండి, బీసీలకు సపోర్ట్ చేయండి. బీఆర్ఎస్ పార్టీలు అయితే మాతో పాటు కొట్లాడాలి, బీజేపీ వాళ్ళు అయితే మోడీ గారి దగ్గరికి వెళ్ళి ఆ బిల్లు అప్రూవల్ చేయాల్సిందిగా వాళ్ళకి డిమాండ్ చేస్తూ, ఇప్పుడే నాకు మన సోషల్ మీడియాలో టీవీలలో చూస్తున్నాం, ఈ భారతదేశంలో ఈ బీజేపీ కానీ, ఇక్కడ వాళ్ళకి సంబంధించిన పార్టీలు కానీ, వాళ్ళకి సపోర్ట్ చేస్తున్న పార్టీ ఎన్డీఏకి సంబంధించిన అందరూ, మా రాహుల్ గాంధీ గారు లాస్ట్ 1 వీక్ 10 డేస్ నుంచి చాలా డీటెయిల్డ్గా అనుభవం వేలుస్తామని చెప్పి ఆ ఓటర్ లిస్టులకు సంబంధించి బెంగళూరులో కానీ, బాంబేలో కానీ, యూపీలో కానీ, బీహార్లో కానీ, మహారాష్ట్రలో కానీ ఎక్కడ ఎలక్షన్ జరిగినా ఆ దొంగ ఓట్లతోన వాళ్ళు తప్పు చేస్తున్నారు, వాళ్ళు వన్ సైడ్ చేస్తున్నారు అనే ఉద్యాన్ని బయటికి తీసుకొస్తే ఎలక్షన్ కమిషన్ నుంచి రాహుల్ గాంధీ గారికి నోటీస్ ఇచ్చింది, మీరు ప్రూఫ్స్ ఉంటే చేయమని. ప్రూఫ్స్ అన్ని ఎక్కడెక్కడ ఒక్కొక్క ఇంటి నెంబర్ మీద ఎంతమంది ఉన్నారు, ఒక ఇంటిలో ఎంతమంది ఉన్నారు, ఒకటే గ్రామంలో ఎంతమంది ఉన్నారు, ఒక కాన్స్టిట్యూన్సీలో ఎన్ని వాళ్ళకి సంబంధించిన ఓట్లు వేయడనేవి విత్ ప్రూఫ్స్తో సహా చూపించి ఈరోజు ఢిల్లీలో ర్యాలీ చేస్తుంటే రాహుల్ గాంధీ గారిని, ప్రియాంక గాంధీ గారిని ఇద్దరిని మా కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేసినందుకు మేము ఇక్కడ నుంచి మా పార్టీ పరంగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండిస్తూ, మీరు ఎన్ని అరెస్ట్ చేసినా, ఎంత కాంగ్రెస్ పార్టీని రాహుల్ గాంధీ మీద ఎన్ని కేసులు పెట్టినా రాబోయే రోజులలో మొన్ననే మీకు 240 సీట్లు ఇచ్చి మిమ్మల్ని ఓడగొట్టినట్లే ఇండైరెక్ట్లీ కొన్ని టీడీపీ లాంటి కొన్ని వేరే నితీష్ కుమార్ గారు పార్టీ నుంచి వాళ్ళ వెంటిలేటర్ మీద నడుపుతున్న బీజేపీ పార్టీకి త్వరలోనే మా రాహుల్ గాంధీ గారు బుద్ధి చెప్తారు. నెక్స్ట్ ఎలక్షన్లో, పార్లమెంట్ ఎలక్షన్లో పక్కా రాహుల్ గాంధీ గారు ఈ దేశానికి ప్రధాని అవుతారు. అది దృష్టిలో పెట్టుకోమని కోరుకుంటూ
ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.